అహల్య బాబుని వదిలేసి వెళ్ళిపోవటంతో ఆ బాబు ఒకటి గుక్కపట్టి ఏడవటం వలన అదితి ఆ బాబు ఏడుపు ఎలాగైనా కంట్రోల్ చేయాలని ఆ బాబు ఆకలి తీర్చడానికి తన గ్రూపులో పిల్ల తల్లులు ఉన్న వాళ్ళకి మెసేజ్ చేస్తూ ఉంటుంది. అంకుల్ మీరేం టెన్షన్ పడకండి, మన మెసేజ్ చూసి ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యి బాబు ఆకలి తీర్చడానికి మన ఇంటికి తప్పకుండా వస్తారు, ఏం టెన్షన్ పడకండి అని అదితి అర్జున్ ప్రసాద్ సుభద్రలతో అంటూ ఉంటుంది. అప్పుడు భానుమతి మాత్రం కన్న తల్లే కర్కశంగా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాడి తల్లే ఉంటే మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా అని భానుమతి అహల్య గురించి తిడుతూ ఉంటుంది. మరోవైపు ఈ లోపల అదితి పెట్టిన మెసేజ్కి రెస్పాండ్ అయ్యి అయేషా అని ఒక అమ్మాయి వస్తుంది. అయేషా రూపంలో అహల్యనే తన కొడుకుని చూడటానికి బుర్కా వేసుకొని అర్జున్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చిన అయేషాని చూసి అర్జున్ ప్రసాద్ ఎవరమ్మా నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడు అదితి ఇందాక చెప్పానుగా అంకుల్ మీతోటి గ్రూప్లో మెసేజ్ చేశానని, ఆ మెసేజ్ చూసి మన కోసం వచ్చిన అయేషా ఏమనేనండి అని అర్జున్ ప్రసాద్కి చెప్తూ ఉంటే రామ్మ లోపలికి రా, సమయానికి దేవతలా వచ్చా అని అయేషాతో అంటూ ఉంటుంటే అయేషా మాత్రం భానుమతి ఒళ్ళో ఉన్న బాబుని చూసి బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు భానుమతి అమ్మ తొందరగా వీడి ఆకలి తీర్చమ్మ, ఒకటే గుక్కపట్టి ఏడుస్తున్నాడని భానుమతి అహల్య గారితో అంటూ ఉంటుంటే అప్పుడు అహల్య అమ్మగారు ఒకసారి బాబుని ఇలా ఇవ్వండి అని తన చేతులలోకి బాబుని తీసుకొని మురిసిపోతూ ఉంటుంది. మరోవైపు అహల్య ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిందని తెలుసుకున్న గౌతమ్ చెన్నై నుంచి హడావుడిన అర్జున్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. మరి రానున్న ఎపిసోడ్స్లో అయేషా లక్కనే అహల్య గారు కంటిన్యూ అవుతారా, లేకపోతే చెన్నై నుంచి వచ్చిన గౌతమ్ అహల్య ఎక్కడుంది ఎలా ఉందని ఎలా కనిపెడతారనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.